వెల్కమ్ టు మై టాక్ షో. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. కరోనాతో అల్లకల్లోలమైన ఆర్థిక జగత్. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్ కరోనా సృష్టించిన ఆర్థిక అనిశ్చితి. కోవిడ్-19కు మనం వ్యాక్సిన్ ఎప్పుడు కనుగొనగలం? కరోనా కేసులు మరణాలు ఎప్పుడు తగ్గుతాయి? ప్రపంచం ఎప్పుడు తిరిగి పెట్టుబడులు పెడుతుంది? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలపైనే ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజం ఆధారపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మందికి కోవిడ్-19 సంక్రమించగా వారిలో నేటి వరకు 1,00,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ భయంకర మహమ్మారి ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఈ విశ్వ మహమ్మారికి అది ఎక్కడుందో, అంతమెక్కడుందో సరైన అంచనా వేయలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ కారణంగా కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారు. ఊహించని ఈ విపత్కర ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక మాంద్యం అని పిలవటం చాలా చిన్న పదం అవుతుందేమో. కోవిడ్-19 కారణంగా ప్రతికూల ప్రభావాన్ని చూడని ఆర్థిక వ్యవస్థలు ఈ ప్రపంచంలోనే లేవు. భారీ ఆర్థిక కార్యకలాపాలతో తొలతూగిన దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచంలో ధనిక దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా అతలాకుతలమైపోయాయి. తక్కువలో తక్కువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1% కుచించుకుపోయిందని ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక విభాగం UNDESA అంచనా వేసింది. కానీ దేశాలను వేరువేరుగా పరిశీలిస్తే ఈ ప్రతికూల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఆ దేశాల GDP చాలా అధిక శాతంలో క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక తరుగుదలకు కారణమయ్యే కొన్ని ప్రధాన అంశాలను పరిశీలిద్దాం. అన్నిటికన్నా ప్రధానమైన అంశం వినియోగ వ్యయంలో క్షీణత. వినియోగదారుల వ్యయంలో చోటు చేసుకున్న భారీ క్షీణత సప్లై చైన్ ఉత్పత్తి ప్రణాళికను ప్రభావితం చేస్తుంది. ఇది అన్ని రంగాల్లో డిమాండ్ సప్లై షాక్ సృష్టిస్తుంది. ఇదిలాగే కొన్ని వారాలు కొనసాగితే అప్పుడు మరిన్ని ప్రతికూల పరిణామాలు చోటు చేసుకోవటం తథ్యం. వినియోగదారుల వ్యయం తగ్గిపోవటం, డిమాండ్ క్షీణిస్తుండటంతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ వ్యవస్థ కృంగిపోతుంది. ఈ కారణంగా సరుకులు భారీగా పెరిగిపోవటం వలన ఖర్చులు పెరిగిపోయి లక్షల తయారీ సంస్థలు కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. వినియోగ డిమాండ్లో హఠాత్తుగా చోటు చేసుకున్న తరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం పెరగటం, భారీ స్థాయిలో ఉద్యోగాల కోత, ఎగుమతి దిగుమతుల్లో క్షీణతతో పాటు అనేక రంగాల్లో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఆర్థిక తరుగుదలలో మరో ప్రధాన అంశం సేవారంగంపై ప్రభావం. ప్రపంచవ్యాప్తంగా సేవారంగం ప్రస్తుతం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. 20వ శతాబ్దం ఆరంభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న ప్రగతికి కారణం సేవారంగమే. భారీగా ఉద్యోగ కల్పనకు ఈ రంగం చేయూతనిస్తుంది. ఈ కారణంగా బహుళ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ పెరిగి మరిన్ని ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడింది. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పరిణామం రెట్టింపయ్యింది. కరోనా దాడి మొదలైన 4 వారాల్లో లక్షల కొద్దీ ఉద్యోగాల నష్టం సంభవించింది. ITES, ఆతిథ్యం, రవాణా, పర్యాటకం వంటి రంగాలపై చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రభావం పడింది. ITES కంపెనీల్లో 50% మేర జీతాల కోత సంభవించబోతుంది. అంతేకాదు ఆతిథ్య, రవాణా, పర్యాటక వంటి రంగాల్లో ఉద్యోగాల కోత, భారీ లే ఆఫ్లు ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదుటపడిన తర్వాత ముందుగా కోలుకునేది సేవారంగమే. అయినప్పటికీ ప్రస్తుతం ఈ రంగంలో చోటు చేసుకుంటున్న ఉద్యోగాల కోత ప్రభావం అనేక ప్రధాన పరిశ్రమలపై ఇప్పటికే తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, కన్సూమర్ గుడ్స్ రంగం తీవ్రంగా నష్టపోయాయి. వీటి వల్ల మూలధన అందుబాటు సమస్య ఎదురవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన చాలా కంపెనీలకు నిధులు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు FPI నుంచి అందుతున్నాయి. మూలధనాన్ని సమకూర్చే వీరంతా క్యాపిటల్ మార్కెట్ నుంచి, మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమయ్యే సమయంలో మూకుమ్మడిగా వైదొలిగితే మూలధన సంక్షోభం ఏర్పడుతుంది. భారీగా FPIల నిధులతో పనిచేసే ప్రైవేట్ బ్యాంకింగ్ రంగం దెబ్బతింటుంది. సమీప భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయని, ఫలితంగా రాబడి తగ్గుతుందని
నిరర్ధక ఆస్తులు పెరిగి రుణ సంక్షోభం అధికమవుతుందని ఆందోళనతో ఎఫ్పిఐలు వైదొలుగుతున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశాకిరణాలని చెప్పవచ్చు. అంతర్జాతీయ రుణం, ఈక్విటీలపై ఉండే కాంక్ష, భారీ రాబడులు వస్తాయనే హామీలు ఇప్పుడు పెట్టుబడిదారులకు ఎండమావిలా మారాయి. కొన్ని దేశాలు అంతర్జాతీయ రుణ బకాయిదారుల జాబితాలోకి చేరిపోయాయి. బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా వంటి కొన్ని బ్రిక్స్ దేశాల కరెన్సీ విలువ ఇటీవల కాలంలో దాదాపు 20% మేర క్షీణించింది. ఆర్థిక మాంద్యంతో మూలిగే నక్కలా మారిన చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలపై తాటిపంటు పడ్డ చందంగా ఇప్పుడు కోవిడ్-19 విరుచుకుపడింది. మిగిలిన ఆసియా దేశాలతో పోల్చితే భారతదేశం పటిష్టమైన స్థితిలోనే ఉంది. భారతదేశ కరెంట్ ఖాతా లోటు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ చమురు ధరలు పడిపోవడంతో ఆ లోటు మరింత తగ్గుతుంది. ఆర్థిక లోటును రిజర్వ్ బ్యాంక్ నియంత్రించి ఆర్థిక వ్యవస్థ పునః ప్రారంభానికి తగిన మూలధనం సమకూర్చడంతో పాటు వడ్డీ రేట్లు పైకి ఎగబాగకుండా కట్టడి చేయగలదు. నిశ్చింత ఉంటే పెట్టుబడులు వస్తాయి. సానుకూల మూలధన ప్రవాహము ఉంటుంది. అనిశ్చిత సమయంలో దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ పెట్టుబడులు రావు. ఇప్పుడు భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాల ముందున్న పెద్ద సవాల్ కరోనా సృష్టించిన అనిశ్చితి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కుదుట పడుతుందనే దానిపై మాట్లాడేందుకు ఏ దేశమూ సాహసించటం లేదు. అంతేకాదు మరిన్ని దేశాలు ఇప్పుడు లాక్డౌన్ పాటిస్తున్నాయి. ఆసియాలో చైనా మినహా మిగిలిన దేశాల్లో కోవిడ్-19 కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటలీ, స్పెయిన్ కారణంగా యూరోప్ కృంగిపోతుంది. కేసులు, మరణాలతో అమెరికా తల్లడిల్లుతోంది. ఇది ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో ఎవరు గుర్తించలేకపోతున్నారు. అమెరికా, యూరప్తో పోల్చితే భారత్ కొంత స్థిమితంగానే కనిపిస్తున్నా ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ ఉధృతి ఇక్కడ ఆగేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో 3 ప్రశ్నలకు సమాధానాలు దొరికితే ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజం గురించి చెప్పవచ్చు. ఆ ప్రశ్నలో మొదటిది, కోవిడ్-19కు మనం వ్యాక్సిన్ ఎప్పుడు కనుగొనగలం? రెండవది, కోవిడ్-19 కేసులు, మరణాలు ఎప్పుడు క్షీణిస్తాయి? మూడవది, ఆర్థిక పునరుత్తేజానికి ప్రపంచం ఎప్పుడు తిరిగి పెట్టుబడులు పెట్టగలుగుతుంది? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులువేం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని మరింత పెంచుతుంది. ఈ అనిశ్చితి ఎంత ఎక్కువ కాలం ఉంటే ప్రపంచ దేశాలు కోలుకుని తిరిగి కోవిడ్-19 ముందు పరిస్థితికి చేరుకునేందుకు అంత ఎక్కువ కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ అనిశ్చితి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాభావంతో, వేగంగా, అంకితభావంతో వ్యవహరించాలి. ఆ లక్ష్యం ఏ సంక్షోభాన్ని చక్కదిద్దలేదు. దానికి కోవిడ్-19 మినహాయింపు కాదు. ఈ తరుగుదలను కట్టడి చేసి సరైన సమయంలో యుద్ధానికి సంసిద్ధంగా ఉండేందుకు ప్రభుత్వాలు తక్షణం కొన్ని చర్యలు తీసుకోవాలని నేను సూచిస్తున్నాను. మంచి జరుగుతుందని ఆశిద్దాం. విపత్కర స్థితికి సంసిద్ధంగా ఉందాం. కోవిడ్-19 ప్రకోపాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకుని తమ ఆర్థిక వ్యవస్థకు సంభవించిన నష్టాన్ని సరిగ్గా అంచనా వేయాలి. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థకు బలాలు, బలహీనతలు ఉంటాయి. సంక్షోభం ముదురుతున్న కొద్దీ ఆ రెండింటిని సమగ్రంగా అర్థం చేసుకుని అవసరమైన తగిన చర్యలను తక్షణం చేపట్టడం ముఖ్యం. కోవిడ్-19 కేసులు, మరణాలు తగ్గించేందుకు, సామాజిక వ్యాప్తి జరగకుండా నిరోధించేందుకు తీవ్ర ప్రతిఘటనను చూపటం ఇప్పుడు చాలా ముఖ్యం. మంచి జరుగుతుందని ఆశిస్తూ విపత్కర స్థితికి సిద్ధమవుతూ ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాలి. సుదీర్ఘకాలం కొనసాగే ఆర్థిక, సామాజిక లాక్డౌన్ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను నడిపించేది ఆర్థిక చేయూత మాత్రమే. సమాజంలో అట్టడుగు వర్గాలు, ఉద్యోగాలు కోల్పోయిన వారికి అది మరీ ముఖ్యం. ఆర్థిక చేయూత లేకపోతే అది సామాజిక అశాంతి, శాసనోల్లంఘనకు దారితీయవచ్చు. ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలం కొనసాగే గాయంగా కూడా మారవచ్చు. ప్రభుత్వాల నుంచి ఆర్థిక చేయూత లభించకపోతే అది వినియోగ డిమాండ్ను అణిచివేస్తుంది. తత్ఫలితంగా సంక్షోభం ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పునః ప్రారంభానికి అవరోధంగా మారుతుంది. సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు, అది ముఖ్యంగా ఈ లాక్డౌన్ పరిస్థితి మరిన్ని వారాలు, నెలలు కొనసాగిన పక్షంలో ప్రాణవాయువు వంటిది ఉద్దీపన ప్యాకేజీ. అది బహుళ రంగాల మూసివేతను నిరోధించడమే కాదు, భారీ ఉద్యోగ కోతను నిలువరిస్తుంది.
ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఆశాదీపంలా ఉంటుంది. ఈ ప్యాకేజీలను ఎలా రూపొందిస్తారన్న దానికన్నా వాటిని ఎంత ప్రభావవంతంగా అమలు చేస్తారన్నదే ముఖ్యం. ఎందుకంటే వాటిని ప్రభావవంతంగా అందించినప్పుడే సానుకూల ఫలితాలు వస్తాయి. మన ప్రభుత్వం ఈ ఆర్థిక చేయూత ఉద్దీపన ప్యాకేజీలను సమర్థవంతంగా పూర్తి ప్రభావవంతంగా అమలు చేసి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కి పునరుజ్జీవం పొందుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నటిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. మై కాంటాక్ట్ నెంబర్ 9390044031. రిపీట్ 9390044031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబలపై నొక్కటం మర్చిపోకండి. అలా నొక్కితే నేను చేసే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.